నెల్లూరు నగరంలోని స్థానిక హరినాథపురం బలరాం నగర్లో గల శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయంలో నూతన రాజగోపుర శిఖర ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ఆదివారం వేదమూర్తులు విశేష హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో వారి ఆస్థాన సిద్ధాంతి శ్రీ విజయ సుబ్రహ్మణ్య స్వామి నూతన శిఖరాలపై కలశ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన సిద్ధాంతి శ్రీ సుభగానంద స్వామివారు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ నేతృత్వంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిత్వీకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కలశ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో గత 3 రోజులుగా నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టాపన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన శివయ్య భక్తులకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ గోపుర శిఖర ప్రతిష్టలో పాలుపంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. కంచి పీఠాధిపతులు శంకర భగవత్పాదులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి ఆశీస్సులతో గత 3 రోజులుగా నూతన శిఖరాల ఏర్పాటుకు సంబంధించిన ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆగమ వైభవ రత్న శైవాగమ పండిట్ బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేదమూర్తుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా పూజలు, గ్రామోత్సవాలు, శాంతి హోమాలు, వాస్తు పూజలు, నూతన కలశాలకు ప్రత్యేక అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. శనివారం కంచిపీఠ సిద్ధాంతి శ్రీ విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి చేతుల మీదుగా కలశ ప్రతిష్టాపన, అలాగే గుహ ఆనంద పరంపర గురువులు సుభగానందనాథ మహాస్వామివారి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం నిర్వహించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇంత వైభవంగా జరిగిన ఈ ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు సహకరించిన దాతలకు, మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. श्रीदेवी सनाथा श्रीमदेकाम्रनाथा श्री महादेवी सनाथा श्री हस्तिगिरिनाथा वंदे वासुदेव्या श्रीमत् सत्यचंद्रशेखरेन्द्र सरस्वती श्रीपादैश्च नमः शिवाय नमः हराय नमः शिवाय नमः हराय नमः हराय नमः शिवाय नमः सम्राट
హర్నాథపురంలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి రాజగోపుర కలిశ శిఖర ప్రతిష్ట పూజలు ఆరంభమయ్యి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలిశాలు స్థాపించడం జరిగింది. కంచి స్వాముల వారు వచ్చి వారి చేతుల మీదుగా శ్రీచక్రము మరియు కంచి పీఠాధిపతులు వారి ఉత్తరాధికారి తరఫున ఆశీస్సులతో ఆ స్వాముల వారు వచ్చి ఆంధ్రప్రదేశ్ కంచి పీఠం తరఫున ఆంధ్రప్రదేశ్కి ఏపీకి అధిపతిగా ఉన్న స్వాముల వారిని పంపించి ఈరోజు వారి ద్వారా శ్రీచక్రము మరియు ఆ స్వామివారి పంపించిన అన్నివి కూడా కలిశాల కింద అమర్చి భక్తులందరూ తెచ్చిన నవధాన్యాలు నవధాన్యాలు అన్నిటికీ కూడా వాటి కింద అమర్చి కలిశాలు స్థాపించడం జరిగింది. పీఠాధిపతులు సుబ్రహ్మణ్య స్వాముల వారి చేతుల మీదుగా కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఈ పూజలన్నీ కూడా నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారి చేతుల మీదుగా ఈ కుంభాభిషేకం పూజలన్నీ కూడా ఇప్పుడు దాకా జరిగినాయి. సుబ్బయ్య స్వామి గారు, ఆలయ అర్చకులు ప్రశాంత్ స్వామి గారు, సుబ్రహ్మణ్య స్వాముల వారి ముగ్గురు చేతుల మీదుగా ఈ కుంభాభిషేక మహోత్సవం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ కుంభాభిషేక మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు, నెల్లూరు హర్నాథపురం గ్రామ ప్రజలందరికీ కూడాను ఆ స్వామివారి కృపా కటాక్షాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత అవకాశం ఇచ్చిన హర్నాథపురం గ్రామ ప్రజలకు, ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి, నన్ను వెంటంటే ఉండి నన్ను ఇంత ముందు నడిపించిన మా ఆలయ కమిటీ సభ్యులకు మరియు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా కోసం కష్టపడిన ఈ గత 4 నెలల నుంచి దీనికోసం కష్టపడి అన్ని పనులు చేసిన మా ఆలయ కమిటీ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. గర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిబద్ధజేత్ జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. నెల్లూరు నగరం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అత్యంత అంగరంగ వైభవోపేతంగా శాస్త్రాన్ని గౌరవిస్తూ శాస్త్రానుసారంగా మా పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో హరినాథపురంలో నూతన గాలిగోపుర మహాసంప్రోక్షణ కుంభాభిషేక కార్యక్రమాలు దివ్యంగా జరుగుతున్నాయి. 3వ రోజు అత్యంత విశేషంగా సుముహూర్త కాలానికి ఇప్పుడే స్వామివారి శిఖరాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క గౌరవమైన ఆహ్వానానికి పూజ్యనీయులు పరమహంస పరివ్రాజకాచార్యులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహం పూర్తిగా మా దేవాలయం మీద ఉంటుందని, స్వామివారే స్వయంగా అర్చన చేసినటువంటి తీర్థాన్ని, ఆయన అర్చన చేసినటువంటి యంత్రాన్ని మా శిఖరానికి పంపించడం జరిగింది. అత్యంత విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరంలో ఏ మూల నుంచో భక్తులు కొన్ని వందల సంఖ్యలో విచ్చేసి ఈ మహత్కార్యాన్ని దర్శించి తరిస్తున్నారు. ఈ యొక్క మహత్కార్య పుణ్యం అనేటువంటిది కేవలం హరినాథపురము దేవాలయం వారికే కాక నెల్లూరు నగరం అంతటా కూడా ఈ యొక్క పరమశివుడి యొక్క యజ్ఞ ఫలము, ఆ గాలిగోపురం యొక్క రక్ష అందరికీ ఉంటుందని నిస్సందేహంగా తెలియడం జరుగుతున్నది. ఓం నమః శివాయ. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్
అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.